నువ్వు కప్పనా సరే పో. వీడంట కప్ప అంట, కప్పలక దుంకుంటూ పోయి మా అమ్మ మీదనైతే దుంకిండు. దొండకాయ అయితే వేసారు మనకి. తింటావా? మన వాటకైతే 1 2 3 4 చపాతీలు మన వాటకి. చపాతీ తిన్న తర్వాత వాకింగ్ పోదామని అనుకున్నా. చపాతీ తిని కూర్చున్నా లేదో రవిగాడు కాల్ చేసిండు దారా వాకింగ్ పోదామని. ఆ రోడ్ పక్కనే షుగర్ క్యాన్ జ్యూస్ అయితే కనిపించుండే. దారా జ్యూస్ తాగుదామని 2 గ్లాసులు అయితే లాగించేసినాం. జ్యూస్ తాగడం వల్ల ఏమేం లాభాలు ఉన్నాయని ఒక చిన్న బోర్డు అయితే ఉంది, అదే చదువుతుండు మనోడు. ఇదే అన్నమాట ఆ బోర్డు. మీకు ఒప్పుకుంటే మీరు కూడా చూసుకోండి, చదువుకోండి. ఒకప్పుడు మా ఊర్లో ఎటు చూసినా పంట పొలాలు కనిపించేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, బిల్డింగ్లే కనిపిస్తున్నాయి. రవిగాడు అయితే వెళ్ళిపోయిండు. ఇక చపాతీ తిని జ్యూస్ తాగినా కదా, కొంచెం వాకింగ్ చేస్తే బెటర్ అని వాకింగ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి మా వాడైతే ఏడుస్తుండు. ఇక మళ్ళీ వాడిని కొంచెం బయటకు తీసుకొని ఉండే. పూర్వోడు జర ఖుషి కాగానే ఇంటికైతే ఎత్తుకొచ్చేసిన. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పి పండుకోరా బాబు అంటే పండుకుంటూనే లేడు. రాత్రి అయితే పెద్ద పర్షాన్ ఉంది భయ్ ఇంతో. మళ్ళీ మొదలైంది ఇంతో. ఇటు మధ్యాహ్నం పూట వంటుండు, రాత్రి అయితే పర్షాన్ చేస్తుండు. మొత్తానికైతే వండుకుండు భయ్. ఓకే, గుడ్ నైట్.